శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ శీర్షికలో కుంభరాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది, మొదటి దశ, రెండవ దశ, మూడవ దశలు ఏ ఏ సంవత్సరాలలో ఏ తేదీలలో ప్రారంభమయ్యాయి అనే విషయాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఏలినాటి శని మొదటి దశ కుంభరాశి వారికి 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైంది. 2023 జనవరి 17వ తేదీన శని భగవానుడు కుంభరాశిలో ధనిష్ట 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది రెండవ దశ. ఈ రెండవ దశ 2025వ సంవత్సరం మార్చి 29 వరకు ఉంటుంది. కుంభరాశి వారికి శని భగవానుడు వారి యొక్క జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే శారీరక స్థితి గురించి, వ్యక్తిత్వం గురించి, మన సాధారణ బలం గురించి, బలహీనతల గురించి తెలుపుతుంది. శని భగవానుడు జన్మరాశిలో ఉన్నప్పుడు 3, 7, 10 భావాలనే చూస్తాడు. 3వ భావం అంటే విక్రమస్థానం. దీని వలన మన పట్టుదల మరియు సోదరులతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుంది. 7వ భావం అంటే కళత్ర స్థానం. దీని వలన జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. 10వ భావం అంటే రాజ్యస్థానం. ఇది ఉద్యోగము, వ్యాపారము మరియు మన పలుకుబడిపై ప్రభావాన్ని చూపుతుంది. శనీశ్వరుడు క్రమశిక్షణకి, కష్టపడి చేసే పనికి, బాధ్యతలకి కారకుడు. కుంభరాశి వారు గనక వృత్తిలో లేక ప్రేమలో, వివాహంలో మరియు విద్యలో, ఇతర విషయాలలో పట్టించుకోకుండా ఉంటే గనక శని భగవానుడు వాటిపై తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు, ఇబ్బందులకి గురి చేస్తాడు. ప్రస్తుతం నడుస్తున్న రెండవ దశలో అన్ని విషయాలలోనూ నిజాయితీగాను, క్రమశిక్షణతోనూ ఉండడానికి కుంభరాశి వారు ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషపూరితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట తీరు విషయంలో కొంత జాగ్రత్త అనేది వహించాలి. అలా చేసినప్పుడు మంచి రాజయోగంగా ఉంటుంది. శనీశ్వరుడు ధనిష్ట నక్షత్రంలో ప్రవేశించినప్పుడు వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జన్మతారలో శని సంచారం వారి యొక్క మనస్సు, శరీరంపై ప్రభావాన్ని చూపుతాయి. శనీశ్వరుడు శతభిష నక్షత్రంలో సంచారం చేసినప్పుడు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను అన్ని విషయాలలో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి మరియు రాజయోగంగా ఉంటుంది. శనీశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలో సంచారం చేసినప్పుడు ముఖ్యంగా ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. రెండవ దశ ముగిసిన వెంటనే మూడవ దశ ప్రారంభమై జూన్ 3, 2027వ సంవత్సరం వరకు కొనసాగుతుంది. కానీ పూర్తిగా ఈ ఏలినాటి శని అనేది ఫిబ్రవరి 23, 2028వ సంవత్సరంలో ముగుస్తుంది. స్వస్తి, శుభమస్తు.